ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా మద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కల్తీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తోంది, దీని ద్వారా నకిలీ మద్యాన్ని ఎలా గుర్తించవచ్చు అనే వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ మద్యమే కనిపిస్తుంది. దీన్ని తాగి ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్ను తీసుకొచ్చింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో రూపొందించిన ఈ యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గతంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. గత సర్కార్ నుంచే కల్తీ మద్యం రాష్ట్రానికి వారసత్వ సంపదగా వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం నకిలీ మద్యం గురించి అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్న ఆయన సిట్తో కలిసి కల్తీ మద్యాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి రాజీ లేదన్న సీఎం చంద్రబాబు బెల్ట్ షాపుల్లో అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. కాగా జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో రాహుల్ దేవ్ శర్మ, మాలికా గార్గ్, కె చక్రవర్తి సభ్యులుగా ఉన్నారు. ఇక ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మద్యం బాటిల్ మీదున్న క్యూఆర్ కోడ్ను ఈ యాప్ ద్వారా స్కాన్ చేస్తే ఆ బాటిల్కి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. అలాగే ఆ బాటిల్ ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుంది. మరో ప్రాంతంలో అమ్మే అవకాశం ఉండదు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మద్యం తయారీ కేంద్రం, బ్యాచ్, తేదీ ఇలాంటి వివరాలు కూడా కనిపిస్తాయి. ఇకపోతే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి వచ్చింది. యూజర్ ఫ్రెండ్లీగా యాప్ డిజైన్ చేసిన నేపథ్యంలో కావలసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్సైజ్ అధికారులకు సైతం సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. జాగ్రత్తగా పని చేయకపోతే ఇబ్బందుల్లో పడతారని తేల్చి చెప్పారు. తప్పు చేయటానికి వీలు లేని వ్యవస్థను తీసుకొస్తున్నట్లు తెలిపారు. లాలూచీ పడితే ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. గత ప్రభుత్వం స్థాపించిన అక్రమ నేర సామ్రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రక్షాళన చేస్తుందని స్పష్టం చేశారు.